ముంబై పేలుళ్ల కేసులో ఇవాళ టాడా కోర్టు కీలక తీర్పును వెల్లడించబోతోంది. గ్యాంగ్స్టర్ అబూ సలీంతో పాటు 6గురి భవితవ్యాన్ని టాడా కోర్టు తేల్చబోతోంది. మార్చి 12, 1993న జరిగిన పేలుళ్లలో 257 మంది చనిపోయారు. 715 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో కొంతమందికి ఇప్పటికే శిక్షలను ఖరారు చేసింది న్యాయస్థానం. 24 ఏళ్ల క్రితం ముంబైలో 12 చోట్ల పేలుళ్లకు పాల్పడింది దావూద్ గ్యాంగ్. పేలుళ్లలో అబూ సలీం పాటు ముస్తఫా దోసా ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు. పేలుళ్లలో తమ పాత్రను వివరించారు అబూ సలీం, ముస్తఫా దోసా. ఈ ఇద్దరితో మరో 4గురిపై తీర్పును వెల్లడించబోతోంది న్యాయస్థానం. ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు 2వ దశలో విచారణ జరుపుతోంది. ఇప్పటికే యాకూబ్ మెమన్ను ఉరితీయగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జైలు శిక్ష నుంచి అనుభవించి రిలీజ్ అయ్యాడు. 2వ దశ కేసు విచారణలో అబూ సలీంతో పాటు 6గురి భవితవ్యం తేలనుంది. గుజరాత్ నుంచి ముంబైకి ఆయుధాలు, పేలుడు పదార్థాలు రవాణా చేయడంలో అబూ సలీం, ముస్తఫా దోసా ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఆయుధాలను రవాణా చేయడం తప్ప తమకు పేలుళ్లతో సంబంధం లేదని అంటున్నారు అబూ సలీం, ముస్తఫా దోసా. 24 ఏళ్ల క్రితం ముంబైలో శుక్రవారం రోజే పేలుళ్లు జరిగాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్తో పాటు పలు చోట్ల దావూద్ గ్యాంగ్ పేలుళ్లకు పాల్పడింది. వందలాది మంది ప్రాణాలను బలిగొన్న మాఫియా డాన్ పాక్లో నక్కాడు. 2005లో పోర్చుగల్లో అబూ సలీంను అరెస్ట్ చేశారు. ముంబై పేలుళ్లకు సంబంధించి అసలు సూత్రధారుల గుట్టు విప్పాడు సలీం. అబూ సాక్ష్యం ఈ కేసులో కీలకంగా మారింది. ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ను అప్పగించడానికి పాకిస్తాన్ ఇప్పటికీ కూడా ఒప్పుకోవటం లేదు. తమ దేశంలో దావూద్ లేడని కాకమ్మ కబుర్లు చెప్తోంది పాకిస్తాన్. టాడా కోర్టు వెల్లడించే తీర్పుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముంబై పేలుళ్ల కేసులో ఇవాళ టాడా కోర్టు కీలక తీర్పును వెల్లడించబోతోంది. గ్యాంగ్స్టర్ అబూ సలీంతో పాటు 6గురి భవితవ్యాన్ని టాడా కోర్టు తేల్చబోతోంది. మార్చి 12, 1993న జరిగిన పేలుళ్లలో దాదాపు 257 మంది చనిపోయారు. అలాగే 715 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ కేసులో కొంతమంది ఇప్పటికే శిక్షలను అనుభవించారు. ఇక 24 ఏళ్ల క్రితం ముంబైలో 12 చోట్ల పేలుళ్లకు పాల్పడింది ఈ దావూద్ గ్యాంగ్. పేలుళ్లలో అబూ సలీంతో పాటు ముస్తఫా దోసా ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా జైల్లోనే ఉన్నారు. పేలుళ్లతో తమ పాత్రను వివరించారు అబూ సలీం, ముస్తఫా దోసా. ఈ ఇద్దరితో పాటు మరో 4గురిపై తీర్పును వెల్లడించబోతోంది న్యాయస్థానం. ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు 2వ దశలో విచారణ జరుపుతోంది. ఇప్పటికే యాకూబ్ మెమన్ను ఉరితీయగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జైలు శిక్ష నుంచి రిలీజ్ అయ్యాడు. 2వ దశ కేసు విచారణలో అబూ సలీంతో పాటు 6గురి భవితవ్యం తేలనుంది. గుజరాత్ నుంచి ముంబైకి ఆయుధాలు, పేలుడు పదార్థాలు రవాణా చేయడంలో అబూ సలీం, ముస్తఫా దోసా ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఆయుధాలను రవాణా చేయడం తప్ప తమకు పేలుళ్లతో సంబంధం లేదని అంటున్నారు అబూ సలీం, ముస్తఫా దోసా. 24 ఏళ్ల క్రితం ముంబైలో శుక్రవారం రోజే ఈ పేలుళ్లు జరిగాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్తో పాటు పలు చోట్ల దావూద్ గ్యాంగ్ పేలుళ్లకు పాల్పడింది. వందలాది మంది ప్రాణాలను బలిగొన్న మాఫియా డాన్ పాక్లో నక్కాడు. 2005లో పోర్చుగల్లో అబూ సలీంను అరెస్ట్ చేశారు. ఇక ముంబై పేలుళ్లకు సంబంధించి అసలు సూత్రధారుల గుట్టు విప్పాడు సలీం. అబూ సాక్ష్యం ఈ కేసులో ఇప్పుడు కీలకంగా మారింది. ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ను అప్పగించడానికి పాకిస్తాన్ ఇప్పటికీ కూడా ఒప్పుకోవటం లేదు. తమ దేశంలో దావూద్ లేడని కాకమ్మ కబుర్లు చెప్తోంది పాకిస్తాన్. టాడా కోర్టు వెల్లడించే తీర్పుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
24 ఏళ్లు దాదాపు 24 ఏళ్ల నుండి బాధితులందరూ న్యాయం కోసం వేచి చూస్తున్నారు. ఇవాళ ముంబై పేలుళ్ల కేసులో అబూ సలేం భవితవ్యం తేలనుంది. కోర్టు ఏం తీర్పు వెల్లడించబోతోందో అన్నది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ఆనాటి దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. వందలాది మంది బలిగొన్న ముంబై పేలుళ్ల కేసులో ఇవాళ తీర్పును వెల్లడించబోతోంది టాడా కోర్టు. మరి కాసేపట్లో ఈ తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. గ్యాంగ్స్టర్ అబూ సలేంతో పాటు మరో 6గురిపై ఇందులో అభియోగాలున్నాయి. వీరికి సంబంధించి ఇవాళ తీర్పు వెలువరించబోతోంది టాడా కోర్టు. మరి ఎటువంటి తీర్పు వెల్లడిస్తుంది అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. దాదాపు 24 ఏళ్ల నుండి 715 మందికి పైగా గాయపడ్డారు. వీరందరూ కూడా దీనికి సంబంధించిన తీర్పు కోసం వేచి చూస్తున్నారు, న్యాయం కోసం వేచి చూస్తున్నారు. మరి వారికి ఎటువంటి న్యాయం జరుగుతుందో చూడాల్సి ఉంది. ముంబై పేలుళ్ల కేసులో ఇవాళ అబూ సలేం భవితవ్యం తేలనుంది. గ్యాంగ్స్టర్ అబూ సలేంతో పాటు మరో 6గురిపై అభియోగాలున్నాయి. వారందరికి సంబంధించి తీర్పు టాడా కోర్టు మరి కాసేపట్లో వెల్లడించబోతోంది.